హలో డివైన్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నా గుడ్ మార్నింగ్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్లో స్టార్ట్ అయ్యింది. సో వెంటనే ఫ్రెష్ అయిపోయి ఈరోజు దసరా పండుగ కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ నేను ఈ డ్రెస్ వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇది యాక్చువల్గా నా బర్త్డే డ్రెస్. ఆ రోజు నా బర్త్డే రోజు నేను ఇది జస్ట్ కేక్ కటింగ్ కోసం జస్ట్ ఒక 5 minutes వేసుకొని తీస్తాను అంతే. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు కొంచెం లూజ్ ఉంది, ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటున్నాను అండ్ మా మమ్మీ కొని తెచ్చారు ఈ డ్రెస్. నాకు యాక్చువల్గా ఇది వీడియో కాల్లో చేసి చూపించారు ఏ డ్రెస్ తీసుకోవాలని. ఈ డ్రెస్ నాకు వీడియో కాల్లో బాగా కనిపించింది, కానీ ఇప్పుడు నాకు అంత నచ్చట్లేదు. ఆఫ్లైన్లో చూసాక నాకు అంత గివింగ్ అనిపించట్లేదు. అంటే వీడియో కాల్లో అన్ని డ్రెస్సెస్ మీద ఈ డ్రెస్ చాలా హైలైట్ అయ్యింది, అందుకే సెలెక్ట్ చేశాను ఈ డ్రెస్. అండ్ నేను ఈ డ్రెస్ నాకు టైట్ చేయమని మా మమ్మీకి 3 days నుంచి చెప్పాను, కానీ మా మమ్మీ సూపర్ బిజీ ఉన్నారు కాబట్టి నా డ్రెస్ సైజ్ కాబట్టి మనం ఈ లూజ్ డ్రెస్ వేసుకోబోతున్నాం. అండ్ నాకు కొంచెం ఫేషియల్ హెయిర్ ఉంది, ఆ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకొని ఇక్కడ నాకైతే చాలా ఘోరంగా డాండ్రఫ్ ఉంటుంది. సో అందుకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందని సెబా వాష్ అనే షాంపూ యూజ్ చేశాను, కానీ నాకు అదంత వర్క్ అవ్వలేదు. మళ్ళీ నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లోషన్ అండ్ షాంపూకి స్టిక్ అయిపోయాను. సో ఆ లోషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మనం డ్రాపర్ యూజ్ చేసే అప్లై చేసుకోవాలి హెయిర్కి, లేకపోతే మన నెయిల్ పాలిష్ కానీ మన చేతికి కోన్ ఆర్ గోరింటాకి ఏదైనా ఉంటే అది మొత్తం వచ్చేస్తుంది అనమాట, లేయర్స్గా. అది అంత పవర్ఫుల్ ఆ షాంపూ. సో ఒకవేళ మీకు ఎవరికైనా అంత వైల్డ్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో డాండ్రఫ్ ఉంటే ఇది మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా వైల్డ్గా పనిచేస్తుంది. మనకి డాండ్రఫ్ లేని చోట కాకుండా ఎక్కడైనా ఇది అప్లై చేసుకుంటే ఘోరంగా పెయిన్ వస్తుంది. సో ఇక్కడ నేను ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ, ఏం పెయిన్ ఉండదు అండ్ మార్క్స్ కూడా అయిపోవు. నెక్స్ట్ వీడియోలో ఎలా రెడీ అయ్యానో చూపిస్తా.